హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పడానికి మీ ముందుకు వచ్చా అండి. అసలు ఆర్సీబీ గెలుస్తుందా లేదా సిఎస్కే గెలుస్తుందా అన్నది ఈరోజు చూద్దాం. ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మ్యాచ్ మే 18th అయిన మ్యాచ్లు ఏవి ఆర్సీబీ ఓడిపోలేదండి. సెకండ్, కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. థర్డ్ రీజన్ వచ్చేసరికి ఇన్ కేస్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, సిఎస్కేని 18 runs తేడాతో ఓడిపించేయాలన్నమాట. అదే ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, చేసింగ్ కానీ 18 ఓవర్స్లోనే వాళ్ళు సిఎస్కే ఇచ్చిన టార్గెట్ని మాత్రం కంప్లీట్ చేసేయాలి. ఈ 18 చూసారా, ప్రతి దిక్కున 18 వచ్చిందండి. ఎందుకు ఆర్సీబీ గెలుస్తుందని గట్టిగా నమ్మకం ఉందండి. అలాగని సిఎస్కే ఏం తక్కువ తినలేదండి. సిఎస్కేకి ధోని ఉన్నాడు. ఎందుకంటున్నానంటే ధోనికి సుడు ఎక్కువ అండి బాబు. వెనకతలు పెట్టుకునే తిరుగుతాడు ధోని. ఎందుకంటే ఏమన్నా చూడండి, ఎవరన్నా మ్యాచ్లు కొట్టినా సెంచరీలు కొట్టినా గెలిచినా ధోని వల్లే గెలిచింది అంటారు ప్రతి ఒక్కరు. ఎందుకు ఆ సుడు ఉంటుందండి బాబు. అందులోకి చిన్న టీం కూడా కాదు సిఎస్కే, పెద్ద టీమే. అందరూ బాగా ఆడేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసినా చాలా బాగా చేస్తున్నారు. ఆర్సీబీ కూడా ఫస్ట్ ఇంతకు ముందు ఓపెనర్స్ ఆడకపోతే మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆడేవారు కాదండి. ఇప్పుడు ఓపెనర్స్ ఏంటి, 1 down 2 down ప్రతి ఒక్కరు మ్యాచ్లు ఆడుతున్నారండి బాబు. అందువల్ల ఈసారి ఆర్సీబీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కప్పు కొట్టే ఛాన్స్ కూడా ఉందండి. ఎక్కువ శాతమే ఉంది. మీరేమనుకుంటున్నారో మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్సీబీ గెలుస్తుందా సిఎస్కే గెలుస్తుందా అని. ఈ ఇయర్ ఆర్సీబీ ఉమెన్స్ కూడా కప్పు కొట్టిందండి. మెన్స్ కూడా కొడతారేమో అనుకుంటున్నాను. అందులోకి కోహ్లీ కూడా ప్రతి మ్యాచ్ చాలా బాగా ఆడుతున్నారు. ఎవలాడినా ఆడకపోయినా ఏమో మరి అంత కష్టానికి ఫలితం దక్కుతుందేటో చూద్దాం. ఈ ఇయర్ అయితే మాత్రం ఇప్పటి నుంచి ఒక్క కప్పు కూడా కొట్టలేదు కదా అండి. అంతమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏమవుతుంది అన్నది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా చేయండి.